ఇప్పుడు చిక్కుడుగాయ పల్లీలు ఫ్రై తయారు చేసుకునే విధానం చూద్దాము. ఫస్ట్ గిన్నెలో నీళ్ళు పోసి కొంచెం సాల్ట్ వేస్తున్నాను. అవి ఉడికించడానికి అన్నమాట. ఇప్పుడు ఇవి ఉడికేసరికి కాస్త టైం పట్టింది కాబట్టి ఇవి ఫస్ట్ ఉడికిద్దాం. మూత పెట్టేద్దాం. పల్లీలు కొంచెం దోరగా వేపుకుందాం. ఎండుమిర్చి, కరివేపాకు, కొన్ని మెంతులు, వీటిని దోరగా వేపుకుందాం. ఇప్పుడు ఇవి ఆఫ్ చేద్దాం. వేరే ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకొని మిక్సీ పట్టుకుందాం. ఈ చిక్కుడుకాయలు ఉడికినాయో లేదో చూసుకుందాం ఒకసారి. ఇంకా ఉడకాలి. ఈలోపు మనం ఇవి మిక్సీ పట్టుకుందాం మెత్తగా. ఇలా బాగా మెదిగేదాకా మిక్సీ పట్టుకోవాలి. ఆ చిక్కుడుకాయ ఉడికిపోయింది. ఇలా బాగా ఉడికించిన తర్వాత దీన్ని ఉంచేద్దాం. సరిపడంత నూనె కాగనిచ్చి తాలింపు గింజలు వేయాలి. 2 ఉల్లిగడ్డలు బాగా వేగనివ్వాలి. చిన్నులపాయలు, 2 ఎండుమిర్చి, కొంచెం అంత జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ వేసి బాగా వేగనియాలి. పసుపు. ఇలా బాగా వేగిన తర్వాత ఉడికించుకున్న చిక్కుడుకాయలని వేయాలి. ఒకసారి తిప్పుదాం. మనం ఉడికించిన వాటిలో ఉప్పు వేసాము. ఇప్పుడు కొంచెం లైట్గా ఉప్పు వేసుకుందాం. కాసేపు మగ్గనిద్దాం. ఇలా బాగా మగ్గనివ్వాలి. 1 టీ స్పూన్ కారం కలుపుకుందాం. ముందుగా వేయించి పొడి చేసిన పల్లీ పౌడర్ని వేసుకుందాం. బాగా కలుపుదాం. చివరిలో కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఈ విధంగా చిక్కుడుకాయ పల్లీలు ఫ్రై రెడీ చేసుకోవచ్చు.